బ్రేకింగ్ న్యూస్ విజయనగరం సిరిమానోత్సవంలో అపశృతి జరిగింది. చూస్తుండగానే బొత్స కుటుంబ సభ్యులు కూర్చున్న వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఏదైతే విశాఖలో సిరిమానోత్సవం ఘనంగా జరుగుతుంది, సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడున్న వేదిక కుప్పకూలిపోవడంతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురయ్యి పరుగులు తీశారని చెప్పాలి. సో వేదికను ఏర్పాటు చేయడంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. అయితే బొత్స కుటుంబ సభ్యులు ఏ వేదికపై అయితే కూర్చున్నారో ఎగ్జాక్ట్లీ అదే వేదిక కూలిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే ఈ ఘటనలో ప్రస్తుతం అక్కడ ఏం జరిగింది ఏంటి, అసలు వేదిక కూలిపోవడానికి గల కారణాలు ఏంటనేది కూడా తెలియరావాల్సి ఉంది. అయితే ఒక్కసారిగా బొత్స కుటుంబ సభ్యులు కూర్చున్న వేదిక కూలిపోవడంతో ఒక్కసారిగా అందరూ షాక్ గురయ్యారు, భయభ్రాంతులతో పరుగులు తీశారని చెప్పాలి. మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. సో ఏదైతే ఒక గోడ పక్కనైతే ఆ వేదికని రెడీ చేశారు, సో అయితే అక్కడే కూర్చున్నారు. సో ఎందుకంటే సిరిమానోత్సవానికి చాలా మంది భక్తులు కూడా వస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో బొత్స కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి హాజరయ్యారు. అయితే అక్కడ ఒక వేదికపై కూర్చున్నారు. సో ఒక్కసారిగా ఆ వేదిక అయితే కూలిపోయింది. సో కుర్చీలు కూడా మొత్తానికి విరిగిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. సో విజయనగరం సిరిమానోత్సవంలో అపశృతి చోటు చేసుకుందనే చెప్పాలి. మరి దీనిపై కూడా ఇంకా మరింత సమాచారం తెలియాల్సి ఉంది. అసలు కుప్ప కూలిపోవడానికి గల కారణాలేంటి, అక్కడ ఏదైనా వేదికను ఏర్పాటు చేయడంలో లోటుపాట్లు చేశారా, లేదంటే ఇంకేదైనా జరిగిందా అనేది కూడా తెలియరావాల్సి ఉంది. మనం చూడొచ్చు అక్కడున్న చైర్స్ మొత్తం కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వేదిక మొత్తం ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో బొత్స కుటుంబ సభ్యులు కూర్చున్న వారంతా ఒక్కసారిగా చెల్లాచెదురుగా పడిపోయారని చెప్పుకోవాలి. అటు కుర్చీలు కానివ్వండి, అక్కడ వేసిన స్టేజ్ మొత్తం కూడా అటు ఇటు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలైతే మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్ చెప్పండి, సో ఏదైతే సిరిమానోత్సవంలో అపశృతి జరిగిందని చెప్పాలి, సో అసలు ఈ వేదిక కూలిపోవడానికి గల కారణాలు ఏంటి, అలాగే బొత్స కుటుంబ సభ్యులు కూడా వేదికపై ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? అఖిల, సిరిమానోత్సవంలో చిన్న అపశృతి మాత్రం చోటు చేసుకున్న మాట వాస్తవమే. ఏదైతే శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబం కూర్చున్నట్టు వేదిక ఒకసారిగా కుప్పుకుంది. అయితే పాత అర్బన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ పాత అర్బన్ బ్యాంక్ ప్లేస్ లో బొత్సకి వేదికనైతే ఏర్పాటు చేశారు అధికారులు. గతంలో బొత్స సత్యనారాయణ డీసీసీబీ బ్యాంక్ వద్ద కూర్చొని సిరిమాన వేదికనైతే వీక్షించేవారు. అయితే ఈ సంవత్సరం డీసీబీ చైర్మన్ గా ఉన్నటువంటి కిమిట్ నాగార్జున ఒప్పుకోకపోవడంతో బొత్స సత్యనారాయణకు వేరే వేదికనైతే ఏర్పాటు చేశారు. అయితే వేదిక మనం అంటే కుప్పకోవడానికి అనేక కారణాలు ఒకసారి మనం చూస్తుంటే ఈ గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడడం, అది పాత బ్యాంక్ తాలూకా ఖాళీ స్థలం కావడం, ఒకసారి అదంతా కూడా కొంచెం కొంచెం మెత్తగా ఉండడం, ప్లేస్ అంతా కూడా కాస్త ఒకేసారి అంటే బొత్స కుటుంబంతో పాటు తన తమ్ముడి కుటుంబం కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ సురేష్ బాబు కావచ్చు, మిగతా బొత్స సత్యనారాయణకి క్లోజ్ గా ఉండే పెర్సన్స్ వారి కుటుంబాలన్నీ ఎక్కువ మంది కూర్చోవడం కూడా కారణం కావచ్చు. ఒకసారిగా కుప్ప కూలిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వెయిట్ ఎక్కువగా పడిపోవడం వల్ల, వెయిట్ ఎక్కువగా ఉండడం వేదిక కుప్పకోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూమి కూడా అది ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న ప్రదేశం, వరుసగా వర్షాలు కూడా పడుతున్న నేపథ్యంలో సో ఈ ప్రమాదానికి అదొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కుటుంబం అంతా సేఫ్ అనేది చెప్పుకోవచ్చు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎటువంటి గాయాలు కూడా కాలేదు. మరలా అంటే ఏదైతే వేదిక ఉందో వేదిని పక్కకి తీసేసి చైర్లు వేసుకుని అక్కడే మరలా కుటుంబం అంతా కూర్చొని సినిమాను అయితే తిలకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శివశంకర్, అటు పరిమితికి మించి ఎక్కువ మంది కూర్చోవడం వల్లే వేదిక కుప్పకూలింది అనుకోవచ్చా? దీనిపై ఇప్పటివరకు బొత్స ఏమైనా స్పందించారా? అంటే ప్రస్తుతం సిరిమానోత్సవం జరుగుతుంది. సిరిమానం 2వ రౌండ్ ప్రస్తుతం కొనసాగుతుంది. సిరిమానోత్సవం పూర్తయ్యాక ఆయన ఏమైనా స్పందిస్తారేమో చూడాలి ప్రస్తుతం. ఎందుకంటే ఎక్కడా కూడా అంటే మీడియాతో మాట్లాడే అవకాశం కూడా లేదు. కేవలం సిరిమాను తిలకించే దీంట్లో ఉన్నారు కాబట్టి, ఆ ఆధ్యాత్మిక భావంలో ఉన్నారు కాబట్టి అది పూర్తయ్యాక చూడాలి. అయితే కారణాల విషయానికి వస్తే పాత ప్లేస్ కావడం, ఇంతవరకు ఆ ప్లేస్ పై ఎటువంటి పర్యవేక్షణ లేదు, పూర్తిగా దాన్ని ప్రభుత్వం వదిలేసింది. సో అటువంటి ప్లేస్ లో ఆయనకి అంటే ఏదైతే డీసీసీబీకి ఆపోజిట్ లో ఆయన కూడా ఒక పంతం పట్టి వేయించుకున్నారా, లేదంటే అధికారులు చూడడానికి అనువుగా ఉంటుందో అక్కడ వేయించడానికి కూడా తేలాల్సి ఉంది. అదొకటి కావడం, ఎక్కువ మంది అంటే చిన్న వేదిక కావడం, ఎక్కువ మంది కూర్చోవడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. అఖిల, శివశంకర్, అయితే ఇప్పుడు సమస్య అంతా సర్దుమరిగింది అనుకోవచ్చా? యథావిధిగా సిరిమానోత్సవం కార్యక్రమం అయితే జరుగుతుంది అక్కడ? ఎగ్జాక్ట్లీ, ప్రస్తుతం సిరిమానోత్సవ కార్యక్రమానికి అయితే ఎలాంటి అవాంతరాలు కూడా లేవు. సిరిమానోత్సవ కార్యక్రమం యథావిధిగా జరుగుతూ ఉంది. బొత్స కుటుంబం కూడా యథావిధిగానే సిరిమాను అయితే తిలకిస్తూ ఉన్నారు. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.